ఆ రిమోట్ ఎలా ఇవ్వు. కిచెన్లోంచి తినడానికి ఏమైనా పట్టుకునిరా. వసు ఆగు. తను ఈ ఇంటి కోడలు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. అయితే నీకు సేవలు చేయాల్సిన అవసరం తనకి లేదు. నేనేమన్నా ధ్రువ, ఇప్పుడు గదిలో బోర్ కొడుతుందని బయటకు వచ్చాను. తను ఎలాగో కిచెన్ వైపుకు వెళ్తుంది కదా అని ఏదైనా ఉంటే తినడానికి తీసుకురమ్మన్నాను, అంతే. ఎందుకు వినాలి? నీ కాళ్ళేవా చేతులేవా? వెళ్ళి తెచ్చుకోలేవా? నాకు కాళ్ళు ఉన్నాయండి, చేతులు కూడా ఉన్నాయండి. కానీ వంటగదిలో ఏవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు కదా. ఎందుకంటే వంటగదిలోకి నన్ను ఎప్పుడు వెళ్ళనివ్వలేదు కదా. అయినా అందరికీ అన్ని చేస్తుంది కదా, నాకు అడిగే స్వాతంత్రం లేదా? స్వాతంత్రం ఉంది కాబట్టి అడిగాను. నువ్వు అలా అడగకూడదమ్మా. ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చిందని కదా, వాళ్ళింటి పిల్లవి కాదు కదమ్మా. అమ్మా, మనం అందరినీ మనవాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళు కూడా మనల్ని తమవారిగా అనుకోవాలి కదమ్మా. వాళ్ళు కలుపుకోవాలి కదా. అమ్మా, ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు తల్లి? అడిగేది ప్రేమతో అయితే నేనేమీ అనేవాడిని కాదు, కానీ మీరా టోన్ నాకు నచ్చలేదు. మీకు నేను ఏం చేసినా నచ్చలేదు బావా. ముందు అప్పుడే వరసలు కలపకు మీరా. ఇప్పుడే కాదు బాబు, మమ్మల్ని ఎప్పుడూ వరుసలు కలవనివ్వరు. ఏందనిత? ఏననిత? ధ్రువని నేనే పెంచాను అన్నా, వాడికి నా పైన చాలా గౌరవం ఉంది అన్నా. మరి నీ కూతుర్ని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నాడు? నేను చెప్పనా అనిత, వాడిలో ప్రతాప్ రక్తం ప్రవహిస్తోంది. అందుకే వాడు నిన్ను ఒక ఆయాలాగా చూశాడు. మీరాని బావా అని ఎందుకు పిలవద్దంటున్నాడో తెలుసా? తను నా రక్తం కదా నందిత. ఈ ఇంట్లో నాకు దక్కాల్సిన గౌరవం ఏనాడు దక్కలేదు కాబట్టి కనీసం నా బిడ్డకైనా ఆ పరిస్థితి రానివ్వకు. మీకు దండం పెడతాను. మీరు మధ్యలో మాట్లాడి వేరే అర్థాలు తీయకండి. నేను మీతో మాట్లాడడం లేదు. నా గురించి మా అత్తయ్యకి బాగా తెలుసు. క్షమించు బాబు, మధ్యలో మాట్లాడి తప్పు చేశాను.
అత్తయ్య, ఆయన చెప్పేది నిజం కాదత్తయ్య. చాలా ఆపు ధ్రువ. నన్ను అత్త అని పిలవాలంటే నా భర్తని మావయ్య అని పిలవగలిగిన రోజే పిలువు. ఆయన ఇంటికేమవుతారు? వసుంధరకు అన్యాయం చేయాలని నాకు లేదు. కానీ నా కూతుర్ని అవమానిస్తుంటే మాత్రం ససేమిరా ఒప్పుకోను మల్లిక. అన్నీ చూస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. నేనేమీ లేచిపోయి పెళ్లి చేసుకోలేదే. ఎందుకు ఆయన మీద అంత ద్వేషం పెంచుకుంటున్నారు? నా కళ్ళ ముందే ఉండాలని మీరే కదా ఈ సంబంధం చూస్ చేశారు. మరి ఇప్పుడెందుకు ఆయన్ని పరాయి వాళ్ళ చూస్తున్నారు? నా బిడ్డకి ధ్రువని బావ అని పిలిచే అర్హత లేదా? అది కాదత్తయ్య, ఒకసారి నేను వదిలేయమ్మా. వీళ్ళకి దయా జాలి ఏమీ లేవు. పాపకి బాలేనప్పుడు కూడా నన్ను నా బిడ్డని ఏడ్చుకెళ్ళి రోడ్డు మీద వదిలేసిన మనిషి తను. కాదని చెప్పను. ఇక ఈవిడ డిఎన్ఏ టెస్ట్లో ఈయనే తండ్రి అని తెలిసినా సొంత రక్తాన్ని దగ్గరికి తీయలేదు. పైగా మల్లిక నాతో డీల్స్ మాట్లాడుతున్నారు. ఇంటి పేరు కావాలంటే బిడ్డని వదిలి వెళ్ళిపోవాలంట. ఇక తినేమైనా తక్కువ తిందా? నా కూతుర్ని పార్క్లో వదిలేసి వచ్చింది తెలుసా? అయ్యో పిచ్చి తల్లి, ఇన్ని అవమానాలు పడ్డావా? ఆఖరికి ఆ వసుంధర కూడా నిన్ను ఇంత క్షోభ పెట్టిందా? ఏం యాక్ట్ చేస్తున్నావే? మీరా, ఈ తల్లి కొడుకుల గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళకి నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, లేకపోతే నేలకేసి కొడతారు. కానీ వసుంధర గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజు ఏదో జరిగి ఉంటుంది తప్ప ఆ పిల్ల ప్రాణం పోయినా అలాంటి పని చేయదు. వసుంధరకి ఇవ్వడమే తెలుసు కానీ అడగటం మోసం చేయటం తెలీదు. తన గురించి నీకు త్వరలోనే తెలుస్తుంది మీరా. నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన కూతురువైతే తను నా కడుపున పుట్టని కూతురంతే. వాడిలో ప్రతాప్ రక్తం ప్రవహిస్తోంది. అందుకే వాడు నిన్ను ఒక ఆయాలాగా చూశాడు. వసుంధరకు అన్యాయం చేయాలని నాకు లేదు. కానీ నా కూతుర్ని అవమానిస్తుంటే మాత్రం ససేమిరా ఒప్పుకోను మల్లిక. అన్నీ చూస్తున్నాను. అమ్మా, అత్త అలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేదు. తనకు తెలియదా నా మనసులో అత్త స్థానం ఏంటో?
ఆయన కోసం నన్ను అంత మాట అంటుందా? చిన్నప్పటి నుంచి నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చానో అత్త అంత త్వరగా ఎలా మర్చిపోయిందమ్మా? ధ్రువ, మీ అత్తయ్య అన్న 4 మాటలే నీకు వినిపిస్తున్నాయేమో గాని ఆ మాటల వెనుక ఉన్న ఆమె గుండె కోత నీకు అర్థం కావడం లేదు. తన కళ్ళ ముందే భర్తనలా అవమానిస్తుంటే ఏ భార్య అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. నీకొక విషయం చెప్పనా? నందిత నాకంటే చిన్నదే అయినా నాకు అవసరమైన ప్రతిసారి నన్ను తల్లిలానే చూసుకుంది. తల్లిలానా? అవును. మీ నాన్నని పెళ్లి చేసుకున్నప్పటి నుండి మా అమ్మని నాన్నని కలవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. మీ నాన్న ప్రతాప్ నా మీద చూపించిన ప్రేమతో మా వాళ్ళని నేను త్వరగానే మర్చిపోయాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సడన్గా నేను వీక్ అయిపోయాను. చాలా నీరసంగా ఉండేది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసింది నేను కడుపుతో ఉన్నానని. నాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. పక్కన ఒక అమ్మతోడు ఉండడం ఎంత అవసరమో ఒక ఆడపిల్లకి ఆ టైంలోనే తెలుస్తుంది. ప్రతాప్ కూడా అందుకోసమే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ప్రతాప్ని చాలా అవమానించి మాట్లాడారంట. ఆ టైంలో నా అవస్థ చూడలేకపోయాడు ప్రతాప్. నా పరిస్థితి ప్రతాప్ ద్వారా తెలుసుకున్న నందిత అప్పుడే కొత్తగా పెళ్ళైనా సరే నా కోసం వచ్చి 9 నెలలు నాతోనే ఉంది. ఆ 9 నెలలు నన్ను మంచం మీద నుంచి దిగనివ్వకుండా అన్ని సేవలు చేసింది. నాకు వాంతులైతే ఆ వాంతులు కడిగేది, నాకు స్నానం చేయించేది, నాకు తానే అమ్మయ్యి అన్నీ చూసుకుంది. ధ్రువ, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, బిడ్డ మీద ఆశలు పెట్టుకోవద్దు అని డాక్టర్లంటే నీ బిడ్డని నీ చేతుల్లో పెట్టిగాని వెళ్ళను వదినా అని నాకు ధైర్యం చెప్పేది. నేను నిన్ను 9 నెలలు కడుపులో మోస్తే నీ కాలు భూమి మీద పడే వరకు నిన్ను తన గుండెల్లో మోసిందిరా. ఏ రోజు నేను నీకు తనకి తేడా చూపించలేదు. నీకు మీ అత్త అంత అలవాటైపోయింది. తన కొడుకుని కూడా తన దగ్గరికి రానిచ్చేవాడివి కాదు. ఎందుకంటే మా అత్త అల్లుళ్ళ మధ్యకి రావద్దు అని చెప్పేవాడివి. నువ్వు పడుకున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు మెల్లగా వెళ్ళి తన బిడ్డకి పాలిచ్చొచ్చేది. ఇప్పుడు చెప్పు ధ్రువ, నిన్ను అన్న ఆ 4 మాటలు పెద్దవా? అత్త చూపించిన ఆ ప్రేమ గొప్పదా? అత్త నిన్ను మర్చిపోలేదురా. అది మీ అత్త తలుచుకున్న సాధ్యం కాదు. దాస్ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని చేస్తాడో చెయ్యి నువ్వు. చివరికి మన ప్రేమే మీ అత్తని పట్టుకుని ఇక్కడి దాకా తీసుకొస్తుంది. చూడు ధ్రువ, మీరాని కేవలం బయట నుంచి వచ్చిన అమ్మాయిలా చూడకు. మీ అత్త కూతురు తను. ఆ రక్తం నీకు గౌరవప్రదమే అవ్వాలి.
తనకి దక్కాల్సిన గౌరవం మనం ఇచ్చి తీరాలి. అమ్మా, తను మామూలుగా వస్తే నేను చాలా మర్యాదగానే చూసేవాణ్ణమ్మా. కానీ తను మనల్ని మోసం చేయడానికి వచ్చిందని నాకు అనిపిస్తోంది. సరే ధ్రువ, ఆ రోజా తప్పు చేసి ఉండడు అని నీ గురించి తెలిసిన ఒక్కళ్ళతో అయినా చెప్పించు. అది కూడా వదిలే. ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ చూశాక నీ మీద నీకే ఒక్కసారైనా అనుమానం వచ్చుంటుంది కదా. అన్నిటికీ నీ అంతరాత్మ సమాధానం అవ్వదు ధ్రువ. నీకు కష్టంగా ఉన్నా నీతో ముడిపడి ఉన్న ఈ సమస్య వల్ల నీతో పాటు మేం కూడా ఇది ఫేస్ చేస్తున్నాం. వసుంధరని మహారాణిలా చూసుకుంటామని మాటిచ్చావు. తనను చూడ్రా, నమ్మకానికి అనుమానానికి మధ్య నిలబడి ఎటు వెళ్లాలో తెలియక ఏం చెయ్యాలో తెలియక ఎలా చూస్తోందో. సారీ అమ్మా, తనని నేను కావాలని తిట్టలేదు. తను వసుంధర్ని అనేసరికి నేను తట్టుకోలేకపోయాను. వసుజోలికొస్తే ఎవరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? అంతెందుకు, తనే ఊరుకుంటుందా? సొంత కూతురికి కూడా తన సమాధానం చెప్పింది. చూసావు కదా. ఉన్న సమస్యలు చాలు ధ్రువ. నీ నోటి దురుస్తో కొత్త సమస్యలు సృష్టించుకో. సారీ అమ్మా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. కానీ నేను ఆ తప్పు చేయలేదమ్మా. నాకెందుకో ఇది నమ్మబుద్ధి కావడం లేదు. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఒక మాట మీద లేదు. ఆపరేషన్ కోసం వచ్చాను అంది, తర్వాత డిఎన్ఏ టెస్ట్ అంది, తర్వాత డబ్బులిచ్చి బయట వదిలేసి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంది. తను ఏ విషయంలోనూ స్ట్రైట్గా లేదమ్మా. ధ్రువ, తప్పు నీ వల్ల జరిగిందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆ తప్పుని దిద్దే ప్రయత్నంలో మన వాళ్ళని మనం కోల్పోకూడదు. ఈ ఇంట్లో ఇప్పుడు వినిపిస్తోంది కేవలం మాటల శబ్దాలే కాదు, పగిలిన నమ్మకాల అరుపులు. వసుంధర నీ మీద పెట్టుకున్న నమ్మకం, నందిత తన అన్నయ్య మీద పెట్టుకున్న గౌరవం, ఈ రెండూ ఒకే త్రాసులో ఉన్నాయి. నువ్వు ఆవేశపడితే ఆ తాడు కూడా తెగిపోతుందిరా. మళ్ళీ అది అతుక్కోవడానికి ఒక జీవితకాలం పడుతుంది. అర్థం చేసుకుంటావనుకుంటాను. నందితమ్మా, ఇంతకు ముందు మీరు ఏది చెప్పకపోయినా నాకు అన్నీ అర్థమైపోయేవమ్మా. మీ మనసు గురించి నాకంతా తెలుసు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకేమీ అర్థం కావడం లేదు. ఎన్ని సమస్యలున్నా ప్రశాంతమైన మీ మొహం చూస్తే మాకెంతో ధైర్యంగా ఉండేదమ్మా.
అలాంటి మీ మొహంలో ఈ అలజడేంటి? ఆడపిల్లకి ఎన్నున్నా పుట్టింటి తరపు ప్రేమకి ఏవీ సాటిరావు అంటారు. అలాంటిది నా పుట్టింటి వాళ్లే నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయటం ఏంటి? నా అన్నయ్య నన్ను మోసం చేసేసరికి తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల ఎవరూ బాధపడకూడదని నా శక్తి మేరకు అందరికీ సాయం చేస్తూనే వచ్చాను. అన్నయ్య నాతో ఎప్పుడూ చాలా ప్రేమగా ఉన్నాడు అనుకునేదాన్ని. నేనెప్పుడు ఆస్తికి ఆశపడలేదు వసుంధరా. అది అన్నయ్య కష్టార్జితంగానే చూశాను. అలాంటిది అన్నయ్య మనసులో నా మీద ఇంత విషయం ఎలా నిండిందో నాకు అర్థం కావడం లేదు. మా బంధం మా దగ్గర చిల్లి గవ్వ లేనప్పటి నుంచి ఉంది. ఈ డబ్బు అంతా మధ్యలోనే కదా వచ్చింది. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 30 విజేత సానికొమ్ము శిరీష ప్రకాశం. బహుమతి అందిస్తున్నవారు తుమిడి బ్రదర్స్, విశాఖపట్నం. మీరందరూ కలిసి ఇలా చేసింది, నా భర్తని నా బిడ్డని నాకు కాకుండా చేసింది డబ్బు కోసమా? అది కాదు నందిత, ఈ దాసు. మల్లిక, దాసేంటి దాసు? నా భర్త. మర్యాదివ్వు. నందిత, నీకు వీడి గురించే తెలీదు. మల్లిక, ఇంకోసారి నా భర్తని వాడు వీడు అన్నావంటే నిన్ను